వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జోగులాంబ, నల్గొండ, నారాయణపూర్ లాంటి ఘటనలు మరవక ముందే తాజాగా తెలంగాణలో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు, విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో 20 మంది బాలికలు చేరారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో పేరెంట్స్ లో ఆందోళన నెలకొంది. కలుషిత ఆహారం తినడం వల్లే ఆహారం విషతుల్యమైందని పేరెంట్స్ చెబుతున్నారు. పేరెంట్స్ కు వంట వండే వాళ్ళు మా సార్లే మాకు పడకనే ఇట్లా చేస్తాను పిల్లలతోనే చెప్పంటారు. మీ పిల్లలు బాగుండాలని చూస్తారు కదా, వాళ్ళకి పడకపోతే ఇట్లా ఎందుకు చేస్తారు? చేయరు. ఎవరు సార్లు పిల్లలకు వంట మంచిగా ఉండవు అని చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు కదా, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వండట్లేదు, సరిగా పెట్టట్లేదు, పురుగులు వస్తున్నాయంట. ఇంకేంటి పురుగులు, రాళ్ళు సరిగా పెట్టట్లేదు. మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ అడిగితే మళ్ళీ పెట్టట్లేదు. మళ్ళీ అన్నమైన కూరైనా కలిపి పెట్టమంటే అట్లా పెట్టట్లేదు. మీరు చెప్పుకుంటే ఎక్కువ పోండి సార్లకు అని చెప్తున్నారట. వంట చేసేవాళ్ళు అంటే మీ పేరెంట్స్ మీరు ఏమనుకుంటారు అసలు వాళ్ళ మీద? అంటే వాళ్ళకు చాలా రోజులు చేస్తారు కదా, వాళ్ళ సార్లకు వాళ్ళకు పడతలేదు అట అని తెలిసింది. పడతలేదు అంటే పిల్లలకి పెట్టాలి సార్. వీళ్ళు వంట వండడం కరెక్ట్ వండి వాళ్ళకి పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక్క పాప కడుపు నొప్పి లేస్తుందని చెప్పాలి. పూర్తి చెప్పండి. చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ వండట్లేదు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళు వండటం కరెక్ట్ లేదు సార్. వాళ్ళు పురుగులు రావడం, చిన్న పిల్లలు సార్. వాళ్ళకి ఏం తెలుసు? ఇంతమంది వచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? ప్రస్తుతం ఈ ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు 20 మంది కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగానే ఉన్నట్టుగా వైద్యులు అయితే చెప్తున్నారు. మొత్తంగా మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక్కసారిగా అందరికీ వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసింది. ఒకరొకరుగా సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి ఎత్తి తరలించారు. పెద్ద ఎత్తున పిల్లలు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఇది మధ్యాహ్న భోజనంలో కలుషితం అవడం వల్ల జరిగిందా, లేదంటే నీటి సమస్య ఏదైనా ఉందా అనే కోణంలో విచారణ అయితే జరుగుతోంది. మరోవైపు ఈ ఘటన పైన స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్ తో ఈ ఘటనపై ఆయన ఆరా తీసి అవసరమైతే కరీంనగర్ కి తరలించారు మెరుగైన వైద్య సేవ కోసం అని చెప్పి సూచన కూడా ఇచ్చారు. ప్రస్తుతం పిల్లలు క్షేమంగా ఉన్నారు, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదనేటైతే వైద్యులు సూచన చేస్తున్నారు, వైద్యులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలలు అలాగే సంక్షేమ హాస్టల్లో పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంశం, అట్లాగే వాడుతున్నటువంటి నీళ్లు, కలుషిత నీరు తాగడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికీ కొంత ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి దీనిపై స్పందించారు. కానీ మరింత క్షుణ్ణంగా మరి క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే కనబడుతోంది. Well, right, Gopalakrishna, thank you.